పితామహ పత్రి సార్కు సన్నమాలమ్మకు మహోత్తర బాబాకు చిత్తకొట్టు నమస్కారాలు, చిత్తకొట్టు ధన్యవాదాలు. నన్ను కానీ నా తల్లిదండ్రులకు చిత్తకొట్టు నమస్కారాలు, చిత్తకొట్టు ధన్యవాదాలు. పేరు యాకలక్ష్మి. చిన్న వీడియోతో మేము ముందుకు వస్తున్నాం మాస్టర్. మళ్ళీ మనం బాధలకి వెళ్ళి బయటకు వచ్చేసి ఎట్లా ఆనందంగా ఎట్లా ఉంటున్నాం, ఆనందం అంటే ఎట్లా వస్తుంది మనం తెలుసుకుందాం మాస్టర్. ఆనందం మీద వీడియో చేసుకుందాం. చిన్న వీడియో. బాధలు ఉంటాయి మాస్టర్ మనకి, పెళ్ళైన కాంచి అత్తతో, మామతో, భర్తతో, అందరితో ఉంటాయి మాస్టర్. ఈ బాధలు ఎన్ని రోజులు భరించాలో అని మనం గత జన్మ రాసుకొని వస్తాం మాస్టర్. రాసుకొని వచ్చి ఆ గత జన్మ ప్రకారమే మనం బాధలు భరిస్తాం. అయితే మరి ఈ బాధలు ఎన్నాళ్ళు అంటే మన జ్ఞానం తెలిసినంత వరకు బాధల్లోనే ఉంటాం మాస్టర్. జ్ఞానం తెలిసినాక అప్పుడు ఎంత ఆనందంగా జీవిస్తాము. ఆనందంగా చెక్కు చెదరకుండా ఉండాలంటే, సమస్యల నుంచి బయటికి రావాలంటే, ఇప్పుడు ఏదైనా బాధ వచ్చింది, ఓకే ఎట్లా సాల్వ్ చేసుకుందాం, ఎట్లా కంపారిజన్ చేసుకుందాం, ఈ బాధ నుంచి ఎట్లా బయటకు వద్దాం అని ప్రతి ఒక్క మాస్టర్ మనం ఆలోచించాలి మాస్టర్. ఆలోచించుకొని బయటికి ఎట్లా రావాలి అని, ఆనందం చెక్కు చెదరకుండా ఉండాలి అని మనం అనుకుంటే మాస్టర్ ఎక్కడో లేదు మాస్టర్. ఆనందం అనేది మనలోనే ఉంది. బాధ నుంచి ఎట్లా బయటికి రావాలన్నది మనకే ఉంది. ఆనందం ఎట్లా వస్తుంది అనేది మనకే తెలుసు. మనకు తెలిసిందే. మన పత్రిసారి పదే చెప్పిందే మాస్టర్ మనకి. మనం ఎలాగ బాధల నుంచి బయటికి వస్తున్నామో, మన గత జన్మ ఎట్లా రాసుకొని వచ్చినామో, ఆనందంగా ఎలా ఉందాము అనే సబ్జెక్ట్ మనం తెలుసుకుంటే మాస్టర్ చులువుగా బయటకు వస్తాం మాస్టర్. మన లోపల ఉన్న మురికి ఎట్లా వదులుకుందాం మాస్టర్? వదులుకోవాలి. వదులుకుంటేనే మనకు ఆనందం కలుగుతుంది. ఎంత చక్కటి ఆనందాన్ని మనం అనుభవించాలి, ఈ మురికి లోపల పట్టిన మురికి వదిలించుకోవాలి అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది మాస్టర్? మనం పుట్టి పెరిగి మనం తల్లి గర్భం ఎంచుకొని వచ్చి పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నాం మాస్టర్. బాధలు మనకు ఎప్పుడు వస్తుంది ఆనందము? ఎక్కడి నుంచి వెతుక్కోవాలి? ఏడించి వెతుక్కోవద్దు మాస్టర్. మనలో ఉన్న అజ్ఞానాన్ని క్లీన్ చేసుకుంటే అంత ఆనందమే. దుఃఖం నుంచి బయటపడదాం, అంత ఆనందమే మాస్టర్. మనకు ఈ ఆనందము అనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే మనలోనే ఉంది మాస్టర్. ఆనందం అనేది మనమే ఎత్తుక్కుందాము. ఆనందం మనలోకి ఎట్లా ఎత్తుక్కుందాము? ధ్యానం చేద్దాం మాస్టర్. ధ్యానం చేసి మనలో ఉన్న ఆనందాన్ని మనం ఎత్తుక్కొని, ఈ ఎత్తుకున్న ఆనందాన్ని 10 మందికి 100 మందికి పంచుదాం మాస్టర్. పంచినప్పుడు మనలో ఆనందం రెట్టింపు అవుతుంది, ధ్యాన అనుభవాలు రెట్టింపు అవుతాయి. ఎందుకంటే నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేను మీతో పంచుకోవాలి. మీలో మార్పు వచ్చి మీరు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మీరు చక్కగా నమ్మాలి అనేది నేను అనుభవపూర్వకంగా అనుభవించి, కష్టాలు, బాధలు, ఆరోగ్యరీత్యా అన్నీ అనుభవించి, డాక్టర్లు ఏం లాభం లేదన్న టైంలో నేను అన్ని బాధలు, కష్టాలు అనుభవించి, ఈ బాధల కష్టాలు ఇంకెవరు పడకూడదు, అందరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనలోకి మనం ఎత్తుక్కోవాలి. మనలోకి మనం ఎత్తుకున్నప్పుడు, మన అంతరాత్మ మనలోకి ఎత్తుకున్నప్పుడు, మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు ఈ బాధల నుంచి బయటకు వచ్చి ఆనందంగా జీవిస్తాం మాస్టర్. ఇది సత్యం. మనసు వాచ కర్మని నేను అనుభవించి మీకు ఈ చిన్న వీడియో మీకు చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరు ఇక్కడి నుంచి బాధలు అనుభవించొద్దు. ఇక్కడి నుంచి అందరు సంతోషంగా ఉండాలి. ఇక్కడి నుంచి అందరు ఆనందంగా ఉండాలి. ఈ ఆనందం మనలోనే ఉంది. బాధల నుంచి బయటపడే ఆనందం మనలోనే ఉంది. ఈ ఆనందం ఎత్తుకుందామంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి. మనలోకి మనం ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ముక్కులోన గాలి ముక్తికి మధ్యారని మనకు పత్రిసారి ఎంత చక్కగా వివరించి చెప్పాడో ఆ గాలిని గమనిస్తాం మాస్టర్. ఆ ముక్కులో గాలిని గమనించినప్పుడు బాధలు మాయమై మనలోకి మనం చేసి మన ఆనందం ఎక్కడుంది? మనలోనే ఉంది. దేవుడు మనలో ఎక్కడో లేడు. మనం చూసే కళ్ళతో అందరూ మనకు దేవుళ్ళ లాగానే కనపడతారు. మన ప్రేమ తత్వంతో ఉంటుంది. ఇదంతా మనలోనే ఉంది మాస్టర్. మనం ఎత్తుకుందాం. మనలో ఆనందం ఎత్తుకొని ఎత్తుకున్న ఆనందం 10 మంది చెప్దామా అనే సంకల్పంతో నేను నా సారు, నా తండ్రి, నా పత్రిసారి నాకు ఇచ్చిన ఈ పునర్జన్మ చిన్న వీడియోలు చేసి అందరూ బాధపడొద్దు, ఎవరు బాధపడ్డా మనలోనే ఉంది. ఆ బాధ తీసేసుకొని మనం ఆనందంగా జీవించాలి. ఈ జీవించిన ఆనందం 100 మందికి చెప్పాలి అన్న నా సంకల్పంతో చిన్న వీడియోలు చేస్తాను మాస్టర్. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మాస్టర్. ప్లీజ్ మాస్టర్.